ఆర్డీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో భూ అట్రాసిటీ సమస్యలపై రెవెన్యూ, పోలీసు శాఖ, సాంఘిక సంక్షేమ, ఇతర శాఖల అధికారులతో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీఓ రాహుల్, అటవీ శాఖ అధికారి కృష్ణగౌడ్, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకట్రావుతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలో నమోదైన అట్రాసిటీ కేసులు, వాటి పురోగతి వివరాలను డీఎస్పీలు రెహమాన్, సతీష్ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పలు భూ సమస్యలు, అట్రాసిటీ కేసుల గురించి వివరాలను కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. భూ సమస్యలు, అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు చైర్మన్ను కోరారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచంద్ర, రాష్ట్ర ఎస్టీ కమిటీ సభ్యులు రాంబాబు నాయక్, నారాయణ, ప్రవీణ్, ఆర్డీఓలు మధు, దామోదర్రావు, షెడ్యూల్ తెగల అభివృద్ధి శాఖ అధికారి అనసూయ, జిల్లా అధికారులు, తహసీల్దారులు, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు ఏనుమూరి లక్ష్మీభాయ్, రవికుమార్, లావుడియా సామ్య, లకావత్ వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రపోజల్ చేస్తున్నారు సార్, అది కూడా మాకు మంచి అవకాశం. సో మా రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజల్ట్స్ అన్నీ బాగున్నాయి సార్. అకాడమిక్గా మేము సాధిస్తున్నాము. ఇక్కడ పాల్వంచ బాయ్స్లో కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది సార్. అక్కడ నీట్ ఏపీ జేఈ మెయిన్స్ కోచింగ్ కూడా ఇస్తున్నాం సార్. అట్లాగే దమ్మాపేట బాయ్స్లో అగ్రికల్చర్ కోర్స్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను. దాదాపు 30 acres వరకు ఉంది సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ మీ తరఫున కూడా ఏదైనా రికమెండేషన్ చేస్తే అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ఇంకా ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. ఆ విషయాల్లో కొంచెం మాకు రికమెండ్ చేయండి సార్. మిగతా వాటిని కూడా మేము చూస్తున్నాము. ఇంకా ఆల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వస్తే చాలా వరకు పర్మనెంట్ బిల్డింగ్స్లో శానిటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. శానిటేషన్ సైడ్ అవి మా లెవెల్లో మేము చేసుకోలేకపోతున్నాం కాబట్టి గవర్నమెంట్కి కూడా మేము అడుగుతున్నాము. ఆ రిపేర్స్ అన్నీ కూడా కలెక్టర్ గారి ద్వారా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి కూడా సబ్మిట్ చేయడం ఏంటి. ఆ ఎస్టిమేషన్స్ వస్తే గవర్నమెంట్కి ప్రపోజల్స్ ఇస్తాము సార్. అది తప్పకుండా చేయించకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎడ్యుకేసి వివర్ సార్. 100 క్లాస్ ఎక్స్పీరియన్స్ సార్. సార్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సార్ అంటే డ్యూ టు గ్రాంట్ రిలీజ్ డిలే కావడం వల్ల గవర్నమెంట్ డైరెక్ట్ పేమెంట్ ఎవ్రీ మంత్ మాకు ఎంప్లాయీస్కి మనకి ఎట్లా ఇద్దామో మా మాదిరిగా ప్లాన్ చేస్తుంది సార్ గవర్నమెంట్. మన గవర్నమెంట్ మీరు ఏమన్నా సఫై కార్డు ఇన్సూరెన్స్ ఏమైనా చేసిందా? చేయించాం సార్. మొన్న కాంపైన్ ప్రోగ్రాంలో చేయించాం. మన దగ్గర 100% అయ్యింది సార్. సో ఈరోజు ఒక సఫాయి కార్మికుడు చనిపోతే కూడా ఆయనది ఇప్పుడు ఇన్సూరెన్స్ అమౌంట్ ప్రీమియం ఎవరు కట్టుకోరు? ప్రీమియం మన పంచాయతీ నుంచి కట్టించినాం సార్. అంతే కదా. ఈసారి పెండింగ్ ఉన్నాయి. మరి ఎస్సీసీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లో ఆర్ఆర్ రిపేట్ కరెక్ట్ అవుతుందా? బ్యాక్లాగ్ పోస్ట్ ఖాళీ ఉన్నాయా? మరి వాళ్ళకు ఎస్సీ ఎస్టీలకు లేటెంగ్ ఉన్నదా? ఆపి అర్థాలు ఉన్నారా? మరి ఏ విధంగా వాళ్ళు రిపేట్స్ పరిష్కారం చేస్తున్నారు? అవన్నీ సమస్యలపై ఈరోజు మనం రివ్యూని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మన గౌరవ ఎస్పీ గారు మరి కేసులు ఏమేమి వివరాలు కలపవలసిందిగా కోరుతా ఉన్నాం. జిల్లా అధికారులందరికీ కూడా నమస్కారం సార్. మనకు లాస్ట్ 10 years నుంచి డేటా తీసుకుంటే సార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనకు ఇప్పటివరకు రిజిస్టర్ అయిన కేసెస్ 893 సార్. గత 10 ఏళ్లలో మన దగ్గర రిజిస్టర్ అయిన కేసులు దాంట్లో 893 సార్. దీంట్లో మనకు ఇప్పుడు రైట్ నౌ పెండింగ్ ఉన్నారు సార్ 31 కేసులు.